నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రెనివట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది సంఘటన. నేను పూజల కోసం సమాధిలోకి వెళుతున్నాను. 5 రోజుల తర్వాత తిరిగి వస్తాను. అప్పటి వరకు మీరు ఈ 5 రోజులు అఖండ భజనలు చేయండి అని చెప్పి సమాధిలోకి వెళ్లిన వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడికి సంబంధించిన మొదటి నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తుడిగా ఉంటూ వచ్చిన రేణివట్ల గ్రామానికి చెందిన హనుమంతు అలియా శ్రీ 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 సద్గురు సత్యానంద హనుమంతు స్వామి భార్య గత ఏడాది వ్యవసాయపల్లి వద్ద ఎద్దు పొడవడంతో మృతి చెందింది. అక్కడే భార్యకు సమాధి కట్టించాడు. అక్కడే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో సద్గురు సత్యానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకుని పూజలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు మండల పరిధిలోని ఆయా గ్రామాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కూడా పెద్ద ఎత్తున భక్తులుగా మారారు. చాకలి హనుమంతు 55 years ఉంటాయి. అతను తను ఉంటున్న బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి అయినని చెప్పేసి అని ఒక సమాచారం వచ్చింది. సజీవ సమాధి అంటే దాంట్లో ఉండదని చెప్పేసి అట్టి సమాచారం మీద మేము ఇమ్మీడియట్లీ మా సిబ్బంది మా ఎస్ఐస్ ఇక్కడికి వచ్చినాము. ఇమ్మీడియట్లీ వచ్చేసి ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే అతను సమాధి పర్పస్లో కాదు, అతను వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు ఉన్నాడు, ఆయనకు 2 కూతురు ఉన్నారు. ఆ కొడుకు బలవంతున్నాడు. అతనితో పాటుగా అతని సాయంతో వాళ్ళకు కన్విన్స్ చేసి అనవసరంగా ఇది ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసి అతను మూసివేసిన అవన్నీ కూడా ఇటుక పిల్లలు అలాంటివి కూడా తీయించడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ బయట తీసుకురావడం జరిగింది. అతను ప్రాణంతో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి హనుమంతోటి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మంగారి అది గుడి కట్టాడు. ఆ గుడిలోనే ఆయన కొద్దిగా దైవ చింతన దీంతో అది ఉన్నారనమాట. ఇప్పుడు కూడా పోయిన ఉద్దేశం ఏంటంటే మన శుక్రవారం నాడు ఆయన ఈ యోగా ధ్యానంలో భాగంగా ఒక 5 days పాటు ఎలాంటి శ్వాసతోటి ఉండి నీరు అవి ముట్టుకోకుండా చేయగలనని సాధన చేద్దామని చెప్పేసి అని పోయినట్లుగా చెప్పాడు. ఆయన చనిపోవడానికి లేకపోతే జీవ సమాధి కావడానికి కాదని చెప్పారు. అదంతా కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మొన్న శుక్రవారం నాడు మధ్యాహ్నము ఆయన కుటుంబ సభ్యులే అతన్ని కింద ఒకటి పైన ఎట్లయితే ఉందో కింద ఫ్లోర్ గది ఉంటుంది. ఆ గదిలో పోయిన తర్వాత నాకు ఆ శక్తి మేరకు నాకు ఉండాలని చెప్పేసి దాంట్లో భాగంగా పోయినని చెప్పారు. నేను ఎలాంటి చేసుకోవడానికి కాదు అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ మంగళవారం నాడు వచ్చి భక్తులకు దర్శనం చేస్తానని చెప్పారు అనమాట. ఇది చెప్పారు. అంత వెరిఫై చేస్తున్నాం మేము. మా సీనియర్ ఆఫీసర్లకు కూడా అంతరికి సమాచారం ఇచ్చినాం. వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు మేము చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అది తీయడం జరిగింది. ఫర్దర్ దీనికి సంబంధించి అతని ఆరోగ్యం కూడా బాగుంది. అయినప్పటికీ కూడా మేము మెడికల్ టెస్ట్ అవి చేసి ఫర్దర్ మళ్ళీ ఆయన చెప్తున్నా ఆయన భక్తులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇంకా కూడా రేపు వేరే కర్ణాటక మహారాష్ట్ర భక్తులు వచ్చేది అంటున్నారు. దానికి సంబంధించి ఇక్కడ మేము పోలీస్ ఫిగర్ కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత భక్తులు ఎవరైనా వస్తే కూడా దానికి సంబంధించి మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తాం.